బై బై. ఏదో ఒక సందర్భంలో నాకు క్రైస్తవత్వం మీద, దేవుని మీద ఆశ కలిగింది. నేను వెళ్ళొచ్చు, దేవుని నమ్ముకోవచ్చు, నా ఇంట్లో ఆయన ఫోటో పెట్టుకోవచ్చు, ఆయన సాంప్రదాయాల ప్రకారం నేను పెళ్లి చేసుకోవచ్చు. లేకపోతే నేను బై బర్త్ క్రిస్టియన్గా పుట్టానా, నేను హిందూ మతంలో బై బర్త్ నేను హిందువుగా పుట్టానా, ముస్లింగా మారచ్చు, ముస్లింగా పుట్టానా, క్రిస్టియన్. మతం అనేది ఇట్ ఈస్ ఇస్ చాయిస్. ఇది ఆ రాజ్యాంగం. దాంట్లో మీకు తప్పులు ఉన్నాయా, రైట్ ఉందా, మంచి ఉందా, చెడు ఉందా నాకు అనవసరం. ఇట్ ఈస్ యువర్ రైట్, ఇట్ ఈస్ ఎవ్రీబడీస్ రైట్. Every citizen of this country are having right of freedom, right to religion. PPP అంటారు, preach, propagate and profess, propagate and practice. సో ఈ మూడింటికి జరుగుతున్న అన్యాయం ఏంటి అంటే, మీరు కొద్దిగా మీ జిల్లాలోనే ఉంది ఆకివీడు, లేకపోతే మీ జిల్లాలోనే ఉంది భీమవరం. మీరు ఇప్పుడు వెళ్ళి భీమవరం వెళ్ళి చూడండి, ఏ చర్చిలో కూడా లేదు. ఈరోజు భీమవరం వెళ్ళి చూడండి, చర్చిలన్నీ పడగొట్టడానికి నోటీస్ ఇచ్చారు. ఆల్మోస్ట్ ఆల్ ఉండి కాన్స్టిట్యూన్సీలో చర్చిలన్నింటినీ పడగొట్టారు. క్రైస్తవ మతాలకి ఎవరైనా ఒక హిందూగా ఉండి ఏదైనా చర్చికి వెళితే, ఆ చర్చికి వెళుతున్నారన్న నెపంతో మీ క్యాస్ట్ సర్టిఫికెట్లు ఎందుకు రద్దు చేయకూడదు అని రఘురామకృష్ణరాజు ఒక డిప్యూటీ స్పీకర్గా వాళ్ళ మీద ఫైట్ చేస్తున్నాడు. నేనేంటానంటే, జడా శ్రావణ్ కుమార్ ఇస్ ఎ లాయర్. నేను ఏ ప్రభుత్వ ఆస్తిని నేను తెచ్చుకోవటంలా, నాకు ప్రభుత్వం ఏమి జీతం ఇవ్వటంలా, నేను నా ప్రాక్టీస్ చేసుకొని నా ప్రైవేట్ డబ్బులతోటి నేను ఫైట్ చేసుకోను. ఐ హ్యావ్ ఎవ్రీ రైట్, బికాస్ ఐఎమ్ నాట్ గవర్నర్డ్ బై ఎనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కానీ రఘురామకృష్ణరాజుని నేను ఈ వేదిక నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మా సోదరులందరి తరపు నుంచి ప్రశ్నిస్తున్నాను. యు ఆర్ అ డిప్యూటీ స్పీకర్, యు ఆర్ హోల్డింగ్ ఎ కాన్స్టిట్యూషనల్ పోస్ట్, యు ఆర్ గెట్టింగ్ 5,75,000 యాజ్ ఎ శాలరీ పర్ మంత్. నెంబర్ 1. నెంబర్ 2, నీ సెక్యూరిటీకి, నీ ట్రావెల్ అలవెన్స్కి, నీ డిఏకి డిఎన్ఎస్ అలవెన్స్కి రాష్ట్ర ప్రభుత్వం ఎవ్రీ మంత్ ఖర్చు చేస్తున్న ఖర్చు 20 లక్షల రూపాయలు. నీ తాగే టీ కప్పులో నుంచి, వేసుకునే చొక్కాలో నుంచి, నీ చొక్కాకు పెట్టిన గంజి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి 25 లక్షల రూపాయలు నీకు ఎవ్రీ మంత్ డబ్బులు వస్తుంది. 25 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు వస్తున్నాయి అంటే, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ఎందుకు వస్తున్నాయి, ఎవరి నుంచి వస్తున్నాయి? ఈరోజు ఈ హోటల్లో రేపు మీటింగ్కి 100 మంది దిగాం. 100 మందికి కలిసి మేము ₹1,00,000 ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీడే కట్టాం. ₹1,00,000 25,000 రూపాయలు గవర్నమెంట్ ట్రెజరీకి ఈ హోటల్ వాళ్ళు జిఎస్టీ కట్టారు. ఇక్కడ మేము తిన్నటువంటి ₹1,00,000 ఫుడ్కి 30,000 రూపాయలు గవర్నమెంట్కి జిఎస్టీ కట్టారు. ఈ జిఎస్టీ అంతా గవర్నమెంట్ ట్రెజరీలో పడుతుంది. దళిత క్రైస్తవులుగా మా ఓట్లు వద్దు అని పెద్ద గొప్పగా ప్రకల్పాలు పలికేవు కదా, మేము కట్టే పన్నుల్లో నుంచే నీకు జీతం వస్తుంది 25 లక్షలు. నేనేమంటానంటే రఘురామకృష్ణరాజు, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజంగానే డిప్యూటీ స్పీకర్వి ఈ రాష్ట్రానికి అధికారికంగా అయితే, అంతకంటే పెద్ద పదవి వాళ్ళ నువ్వు యు బీ రిజైన్ యాజ్ ఎ డిప్యూటీ స్పీకర్ అండ్ దెన్ యూ ఫైట్. దళిత క్రైస్తవులను తిడతావా, దళిత క్రైస్తవులను తిడతావా, లేకపోతే దళితులను తిడతావా? వాడి ఓట్లు వద్దు, దళితుల ఓట్లు వద్దు, ఎమ్మెల్యేగా ఎన్నిక కాబడిన తర్వాత దళితుల ఓట్లు నీకు వద్దు అని చెప్పినప్పుడు యూ రిజైన్ యాజ్ ఎ ఎమ్మెల్యే, యూ రిజైన్ యాజ్ ఎ డిప్యూటీ స్పీకర్, దెన్ యూ కంటెస్ట్. నువ్వు మొన్నటిదాకేమో దళిత ఓట్లు, క్రైస్తవుల ఓట్లు వేయించుకొని ఈరోజు ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు ఓట్లు వద్దు అంటే ఎలా కనపడుతున్నారు నీ కంటికి? నీ కట్టేటువంటి పనుల్లో నుంచి నువ్వు నెలకు 25 లక్షల రూపాయలు జీతం తీసుకుంటా. ఈరోజు రెండు చెక్కల దేవుడు, మేకుల దేవుడు అని జీసస్ క్రైస్ట్ని అవమానించినటువంటి నీ చరిత్ర రేపటితో సమాప్తం కాబోతుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రఘురామకృష్ణరాజు లేకపోతే క్రైస్తవ మతం మీద ఆర్ఎస్ఎస్ ముసుగులో జరుగుతున్నటువంటి దాడి అత్యంత దారుణం. నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరేది, ఈ మీటింగ్ ద్వారా కోరేది, ఈరోజు రఘురామకృష్ణరాజు అనేటువంటి ఒక వ్యక్తి ద్వారా జరుగుతున్నటువంటి కుల మతాల మధ్య ఘర్షణ, ఎవ్రీడే ఎవరెవరు చర్చలకు వెళ్తున్నారు, ఎవరు ప్రార్థన మందిరాలు నిలుపుకుంటున్నారు, ఎవరెవరు ఇళ్ల మధ్య చర్చలు పెట్టుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నా, 1000 గుళ్ళు తీసుకుంటే 990 గుళ్ళకి ఒక్కదానికి కూడా పర్మిషన్ ఉంది. ఒక్కదానికి కూడా పర్మిషన్. నేను ఛాలెంజ్ చేస్తున్నా, నేను ఒక్క గుడి మీద అయినా కేసు వేసానా?
ఎందుకంటే ఇది సెక్యులర్ కంట్రీ. గుడికి వెళ్ళే వాళ్ళని గుడికి వెళ్ళని వాళ్ళు, మసీద్కి వెళ్ళే వాళ్ళని మసీద్కి వెళ్ళే వాళ్ళ మీద మన రాజకీయాలు ఏంటంటే? నేను గుడులన్నింటినీ మూసేయాలని నేను కేసు వేస్తే అది రెండు కమ్యూనిటీలకు మధ్య వైరం కాదా? నాకు బాధ్యత ఉంది కాన్స్టిట్యూషన్ అంటే. నేను మా హిందూ సోదరుల మీద ఫైటింగ్ నాకు కాదు. రఘురామకృష్ణంరాజు లాంటి పొగరు పట్టిన కొవ్వు పట్టినటువంటి రఘురామకృష్ణంరాజు లాంటి ఆంబోతు మీద నా ఫైటింగ్. అలాంటి వ్యక్తులు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఈరోజు మా అందరి సహకారంతో, ఇక్కడ ఉన్నటువంటి సోదరుల సహకారంతో ఈరోజు మేమందరం ఇక్కడ సంజయ్ గారి ఆధ్వర్యంలో, బెనర్జీ గారి ఆధ్వర్యంలో, ప్రసాద్ గారి ఆధ్వర్యంలో